వదకునే బడిన గొర్రె పిల్లను దినదినము చనిపోవుచున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను. దినదినము యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను. యేసు గొర్రె పిల్లను నేను వదకునే యేసు గొర్రె పిల్లను నేను లేచినట్లయితే నేను ఏర్పాటు చెప్పిన వాటి చదువుకుని సన్నిధి చెల్లిస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయాలి. ఎవరైనా ఆసక్తి లేని వారు ముందుకు వచ్చి చేస్తాము. యోహాను సువార్త 12వ అధ్యాయము 1 నుండి 8 వచనాలు. యోహాను సువార్త 12వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు చదువుకున్నాను. కాబట్టి యేసు తాను మృతిలో నుండి లేపిన లాజరు ఉన్న బెతేనియకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చాను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జాట మాంసి అత్తరు 1 సేరున్నర ఎత్తు తీసుకుని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు అత్తరు వాసనతో నిండెను. ఆయన శిష్యులలో ఒకడు, అనగా ఆయనను అప్పగింపనైన ఇస్కరియోతు యూదా ఈ అత్తరెందుకు 300 దినారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనెను. వాడిలాగు చెప్పినది బీదలకు శ్రద్ధ కలిగి కాదు కానీ వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచియుండినందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చెను కనుక అలాగూ చెప్పాను. కాబట్టి యేసు దీని నుంచి కొననీయుడి, బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉందరు కానీ నేను ఎల్లప్పుడూ మీతో ఉండవని చెప్పాను. కొద్ది వర్షం దేవుడి నుంచి ఆస్వాదించిందాక. సిలువను రాలి యేసు పలికిన పలుకులందు విలువలేని ప్రేమామృతము గ్రోలి తీరాలి. సిలువే
నాశరా నాయనురా నీ సిలువే నాశరా నాయనురా. అందరూ మోకరించినట్లయితే దైవ సన్నిధిని చెల్లించుకుందాం. రక్షకుడము మన ప్రభువే, ఆ ప్రభు సరము నరబ్రోకిన అయినవి మన పాడుదము. రక్షకుడము మన ప్రభువే. మొదటిగా త్రియక దేవుని స్తుతి చెప్పుకుంటూ నాతో కలిపి తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు ఆది అందు ఇప్పుడు ఎల్లప్పుడూ యుగాయుగాలు ఉన్నట్లు మహిమ మహామహిమ ఘనత కీర్తి ప్రభావములు ఆయనకి చెల్లును గాక. ఆమేన్. దైవ లక్షణం చెప్పుకుందామండి. దేవా నీవు జ్ఞానమై ఉన్నావు, అందుచేత దేవదూతలకు మనుషులకు జీవరాశులకు జ్ఞానమిచ్చినావు. అట్టి జ్ఞానము వలన అనేక మర్మములు తెలియచున్నవి. మా జ్ఞానములకు నీవు బయలుపడినావు కనుక నీకు స్తుతులు. ఆమేన్. సూర్యుడు పూలకితో సొగసైన రంగులాదు శుభగుణములాదు సూర్యుడై నాటి యేసు శుభగుణ. దేవుడవైన తండ్రి, సాతానును ఎదిరించని నీ వాక్య గ్రంథంలో వ్రాయించినావు. ఇదిగో ఇప్పుడే ఈ సన్నిధాన మందిరంలో వాటిని ఎదుర్చున్నాము. మైత్రి వలన సైతానుకు వేదన నిస్సత్తువ కలిగించు. మైత్రి వలన నీకు మహిమ సంగములకు జయం కలిగించు. సైతాన్ని ఎదిరించుట. ఓ సాతానా, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు ఆ వాక్య వాగ్దానమే నాకు ఆధారం. అయితే ఇది వరకు నేను అలాగూ చేయలేదు కనుక నీవు నన్ను లోకవగట్టి మాట్లాడినావు. నేను బెదిరినాను కనుక నాకు సరైన దర్శనములు రాలేదు. బెదరకపోతే మహిమ గల దర్శనాలే వచ్చి ఉండడు. దర్శనములు రాకపోవుట నీవు కాదు కారణము, నా బెదిరే కారణము. నేను గొప్ప పని చేస్తున్నానని నీవు అనుకుంటున్నావు. చూస్తున్నాను. ప్రధాన దూత యొక్క మనస్సులో శిరస్సులో అనాదిలో దేవునితో తాను సమానమను చెడు తలంపు పుట్టించుకున్నాడు. ఇది అతని శిరస్సులోనిదే. అతడు దైవ సంకల్పము భగ్నము చేయుటకు అవ్వలో దైవాజ్ఞకు విరుద్ధమైన తలంపు పుట్టించినాడు. ఆ తలంపు అతని శిరస్సులో వచ్చినదే. సాతాను ఎదుటి పాడుకుందాం. సాతాను సర్వకార్యంలో శ్రమలతో కూడిన కలిగిన విజ్ఞప్తి పత్రిక వెల్లడించకపోతే కంపము వేడియో కలిగినట్టు ఏడేస్తున్న మాట తమ్మొప్పి సాతాను ఆటాయిక సాగానియావు ఆటాయిక సాగా పాతాళాగ్ని కథని పంపివేసెదావు. పాతాళాగ్ని కథని పంపివేసెదావు.
విరవీణ స్తుతులు నీకు విరవీణ స్తుతులు నవీనాపములినా నవీనాపము